ఆప్తా కెటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్లో మనం ఉన్నాం. మనతో పాటు అప్పారావు శరది గారు ఉన్నారు. ఆయన చాలా ఐటీ కంపెనీల్లో ఒక సీనియర్ రోల్లో వర్క్ చేస్తూ ఉన్నారు. వారు ఎలా ఈ కార్యక్రమం నుంచి ఏమి నేర్చుకున్నారు, ఏమేమి కట్టిన అవడం ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. నమస్కారం అండి. ముందుగా ఆప్తా కార్యక్రమానికి మీరు కూడా వచ్చి ఇలా ఎంకరేజ్ చేసినందుకు ధన్యవాదాలు. ఆప్తా క్యాటలిస్ట్ ఏదైతే కాన్ఫరెన్స్ జరుగుతుందో హైదరాబాద్లో, మన తెలుగు వాళ్ళందరికీ చాలా గర్వకారణం అండి. ప్రతి ఒక్క సభ్యుడికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆప్తా అధ్యక్షుల దగ్గర నుంచి అందులో ఉన్న ప్రతి సభ్యులకి హైదరాబాద్లో ఇంత గ్రాండ్గా ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సార్, ఒకటి ఆప్తాలో చాలా ప్యానల్స్ ఉన్నాయి. ఆర్గానిక్ ఫార్మింగ్ దగ్గర నుంచి మొదలు పెడితే ఐటీ జెన్ AI దగ్గర నుంచి మీడియా, హెల్త్, ఎడ్యుకేషన్ చాలా ప్యానల్ డిస్కషన్స్ జరిగినాయి. మీకు నచ్చిన, మీ మనసుకు దగ్గర అంశాలు కొంచెం చెప్పండి. డెఫినెట్గా అండి. నేను ఐటీ కంపెనీలో పనిచేస్తున్నా కానీ నా డ్రీమే కాదు, నా డ్రీమ్ అనుకోండి, లేకపోతే ఆఫ్టర్ మై రిటైర్మెంట్ అనుకోండి. నాట్ రిటైర్మెంట్ అనకూడదండి, ఎందుకంటే రియల్లీ ఐ విల్ ప్లాన్ అనదర్ 3-4 years. ఆఫ్టర్ 3-4 years వ్యవసాయం చేద్దామని నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. చాలా ఇంట్రెస్ట్ వ్యవసాయం చేయాలి, వ్యవసాయం లాభసాటిగా తీసుకొచ్చి చూపించాలి అందరికీ. వ్యవసాయం కూడా చేయొచ్చు, వ్యవసాయ రంగంలో కూడా మనం ముందుకు రావచ్చు అని నిరూపించాలని నా ఉద్దేశం అండి. సో నాకు ఐ గాట్ ఆపర్చునిటీ. నిన్న కాన్ఫరెన్స్లో ఎవరైతే JD లక్ష్మీనారాయణ గారు వీళ్ళంతా టీం ఉన్నారు, సో నేను కూడా పాల్గొన్నాను అందులో. ఆయనైతే JD గారు రియల్లీ ఎంత మంచి సజెషన్స్ ఇచ్చారంటే చాలా మంచి సజెషన్స్ అండి. నా దగ్గర కూడా కొన్ని వ్యూస్ ఉన్నాయి, ఆయనతో పంచుకోవాలి. డెఫినెట్గా నేను పంచుకుంటాను. ఎందుకంటే నేను నాట్ ఓన్లీ ఐటీలో వర్క్ చేయడమే కాదు, సిన్స్ 2014 ఆమె జన సైనికుడిగా ఎప్పుడు ఏపీలో ఎలక్షన్లు అయినా ఒక 10-15 days లీవ్ పెట్టుకొని వెళ్తాను. అలాగే ఇక్కడ కూడా ఏదైతే తెలంగాణలో కూడా లింగంపల్లి కానివ్వండి, కూకట్పల్లిలో కానివ్వండి, పటాన్చెరులో ఇది జనసేనని డెవలప్ చేయడానికి నా చిన్న ప్రయత్నం నాకున్న టైంలో చేస్తూ ఉంటాను. అయితే మాది నేటివ్ ప్లేస్ గాజువాక అండి. ఎప్పుడు 2014 నుంచి ఎలక్షన్లు ఎప్పుడైనా నేను గాజువాక వెళ్తున్నాను, 10-15 days స్పెండ్ చేస్తున్నాను పార్టీ కోసం. సార్, ఇంకొక విషయం, మీరు ఇందాక మాట్లాడుతూ మీ మనసుకు నచ్చిందేమో ఫార్మింగ్ అని చెప్తున్నారు. మీరు ఐటీ ఫీల్డ్లో ఉన్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు గ్లోబలైజేషన్ జరుగుతూ ఉంది, టెక్నాలజీ అడ్వాన్సెస్ ఉన్నాయి. టెక్నాలజీ డ్రివెన్ అగ్రికల్చర్లో అంటే వ్యవసాయానికి మరి టెక్నాలజీని జోడించి ఏ విధంగా మీకు ఏదైనా సలహాలు ఉన్నాయా? అలాంటివి ఏదైనా భవిష్యత్తులో ఆప్తా వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తారా? డెఫినెట్గా అండి. అంటే నా వ్యూస్ ఏంటంటే డెఫినెట్గా టెక్నాలజీ యూజ్ చేయాలి. కానీ ఇక్కడ మన భారతీయ వ్యవసాయ పరిస్థితి ఏంటంటే, వ్యవసాయ రంగ పరిస్థితి ఎక్కువ శాతం చిన్నకారు రైతులు ఉన్నారు. అంటే ఏమిటి, 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాల లోపు వాళ్ళు ఎక్కువ శాతం ఉన్నారు. వాళ్ళకి ఎంత మనం డ్రోన్స్ యూజ్ చేయండి, లేకపోతే ఇంకా టెక్నాలజీ యూజ్ చేయండి అని చెప్పినా కానీ వాళ్ళ వరకు రీచ్ అవ్వడం లేదు. రీచ్ అవ్వడమే కాకుండా ఈరోజు ఊళ్ళల్లో ఏం జరుగుతుందంటే చదువుకున్న వాళ్ళు ఎవ్వరూ ఉండట్లేదండి ఊళ్ళో. వాళ్ళ ఫాదర్స్కి బదర్కి విడిచిపెట్టేయడం, వాళ్ళు వచ్చేయడం. సో అది ఆపాలండి మనం. ప్రభుత్వంతో పాటు ఇట్లాంటి స్వచ్ఛ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, ఆప్తా లాంటి ఆర్గనైజేషన్లు కూడా ఆల్రెడీ ఆప్తా చాలా చేస్తుంది, ఇంకా ముందు చేయాలి. దీనికి సంబంధించి నా వ్యూ అయితే అండి, మనం వ్యవసాయాన్ని పండగ చేయాలంటే ఫస్ట్ చేయాల్సింది లేబర్ ఛార్జెస్ అండి. లేబర్ ఛార్జెస్ చాలా ఇష్యూ ఉంది ఊర్లో. లేబర్ దొరకట్లేదు. ఒక 2-3 సంవత్సరాల నుంచి, ఇంకా 2-3 సంవత్సరాలు కాదు, ఈ మధ్య ఒక 10 years తర్వాత ఎప్పుడైతే అనకూడదు కానండి ఈ ఫ్రీగా పథకాలు ఇవ్వడాలు ఇవన్నీ చేయడం వల్ల వ్యవసాయ కూలీలు దొరకడం లేదండి. దొరికినా కానీ ఒక 800 రూపాయల వాళ్ళకి ఇవ్వాలా? ఒక 20 మందిని తెచ్చి ఒక 2 ఎకరాల వాడు ఎలా చేస్తాడండి వ్యవసాయం? ఆలోచించండి. దీన్ని మనం చేయాలి. ప్రభుత్వాలు చేస్తున్నాయి కానీ సరిపడం లేదు, ఇంకా చేయాల్సింది ఉంది. స్వచ్ఛంద సంస్థలు, NRS ఇట్లాంటి ఆప్తా క్యాటలిస్ట్ అయితే చాలా బాగా చేస్తున్నారు. ఇంకా కొంచెం వ్యవసాయానికి మాత్రం ఎంతసేపు ఐటీ ఇవన్నీ ఉండాలండి. డెవలప్మెంట్ అనేది ఉండాలి. అలాగే వ్యవసాయాన్ని మాత్రం హై ప్రయారిటీ ఇవ్వాలంటాను నేనైతే. సార్, ఇంకొక విషయం, ఆప్తా క్యాటలిస్ట్ ఈ ప్రోగ్రాం ద్వారా ఇక్కడికి వచ్చిన ఔత్సాహికుల్లో కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్గా మారే ప్రయత్నం జరిగిద్దని మీరు భావిస్తున్నారు? 100% జరుగుతుందండి. 100%. ఆప్తా ఇక్కడ కాన్ఫరెన్స్ పెట్టినందుకు వాళ్ళు డెఫినెట్గా
మంచి ఫలితాలు ఫ్యూచర్లో ఉంటాయండి, అందులో డౌట్ లేదు. భవిష్యత్తులో ఆప్త వాళ్ళకి మీరు ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? ఫ్యూచర్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనేది మీ రిక్వెస్ట్ ఏదైనా ఉందా? అంటే నాకంటూ రిక్వెస్ట్ అలా ఏం లేదండి, ఎందుకంటే దే ఆర్ వెల్, చాలా ఆప్తాలో ఉన్న సభ్యులందరూ చాలా ఎడ్యుకేటెడే కాదు, మంచి సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు. సో వాళ్ళు ఎదగడమే కాదు, 10 మందిని చుట్టూ ఉన్న వాళ్ళు ఎదగాలి అనే సంకల్పం ఉన్న వ్యక్తులు అందరూ. ఎందుకంటే నేను నిన్నటి నుంచి చూస్తున్నాను వాళ్ళదంతా, అంత మంచి సభ్యులు, వాళ్ళకి చెప్పాల్సినంత అవసరం లేదు. దే ఆర్ వెల్ డన్ యాక్చువల్లీ, దే ఆర్ ఆన్ రోడ్, యాక్చువల్లీ దే ఆర్ ఆన్ రోడ్. డెఫినెట్లీ దే విల్ డెఫినెట్లీగా ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. సో ఈ క్వశ్చన్ అడుగుతున్నా ఏమనుకోవచ్చు సార్, ఇప్పుడు మీరు ఈ కాన్ఫరెన్స్కి వచ్చారు, ఎలాంటి కాన్ఫరెన్స్ ఒక 20 years బ్యాక్ జరుగుతుంటే మీరు జాబ్ వైపు వెళ్ళే వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్గా మారేవాళ్ళ? అంటే మీరు అలా కరెక్ట్గా డెఫినెట్గా ఆలోచిస్తామండి. కాకపోతే ఈ రోజుల్లో కాదు, ఒకప్పుడు పరిస్థితులు వేరు. మీరు అన్నారు 20 years బ్యాక్ మీరు ఇలా వెళ్ళేవారు, కానీ అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. ఇప్పుడు ఎంకరేజ్మెంట్లు ఇవన్నీ చాలా ఉన్నాయండి, అప్పుడు అంత ధైర్యం చేయలేము. ఇప్పుడు డెఫినెట్గా ఇప్పుడు యూత్కి కానీ ఔత్సాహికులకి చాలా బాగుంది, మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇప్పుడు నా విషయం తీసుకోండి, పర్సనల్గా నేను ఒక బిజినెస్ పెద్దగా పెట్టి, అంటే మేబీ నాది రాంగ్ అవ్వచ్చు, నాకు అలా లేదండి. మేబీ మా పిల్లలు అవుతారేమో, అలాగా తెలీదు, నాకు లేదండి. నాకు ఎంతసేపు సామాజిక స్పృహ, అంటే నాకు టైం దొరికితే ఎక్కువ జనసేనకి వర్క్ చేస్తానండి, అది. సో ఈ కీ టేక్ అవేస్ ఉన్నాయి కదా ఈ కాన్ఫరెన్సెస్ నుంచి, మీ ప్రాంతంలో కానీ లేకపోతే మీ నెక్స్ట్ జనరేషన్స్ కానీ ఇవన్నీ చెప్తారా సార్ మీరు, ఒకవేళ వాళ్ళు ఇక్కడికి రాకపోయి ఉంటే? డెఫినెట్గా నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అగ్రికల్చర్ మీద కొంత అవగాహన ఉంది నాకు. దాని గురించి అయితే ఆల్రెడీ నేను ఎప్పుడైనా మా సొంత ఊరు కానీ మా ఊర్లో వెళ్ళేటప్పుడు నేను చిన్న అవేర్నెస్ చెప్తుంటాను, కానీ వాళ్ళు పాటించడం అంత ఈజీ కాదండి. మీకు ఊర్ల గురించి తెలుసు, ఊర్లలో మనం పాటిస్తున్న పక్కోడు ఏమనుకుంటాడో, అందరూ పాటించాలి అలా ఉండిపోయింది. కానీ వాళ్ళందరిలో కొంచెం అవేర్నెస్ అయితే తీసుకురావాలి. థ్యాంక్ యూ సార్.